నాని డ్యూయల్ రోల్లో చేసిన ప్రయోగం శ్యామ్ సింగరాయ్. టాక్సీ వాళ్ళ తర్వాత రాహుల్ సాంకృత్యం తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. 83 మూవీతో పోటీ పడుతోంది. మరి ఈ సినిమా హిట్ అయిందా, మామూలుగా గట్టెక్కిందా? నేషనల్ స్టార్ నాని వి టక్ జగదీష్ ఫెయిల్యూర్స్ తర్వాత శ్యామ్ సింగరాయ్ గా వచ్చాడు. వి టక్ జగదీష్ లాంటి సినిమాలతో ఓటీటీలోనే మెరిసిన తను చాలా కాలం తర్వాత థియేటర్స్ మీద దాడి చేశాడు. అది కూడా ముగ్గురు హీరోయిన్లతో కలిసి. షార్ట్ ఫిలిమ్స్ అంటూ ఫిలిం ప్యాషన్ తో ముందుకెళ్లే యువకుడిలో శ్యామ్ సింగరాయ్ తాలూకు గతం మొలకెత్తితే అన్న పాయింట్ తో తెరకెక్కింది శ్యామ్ సింగరాయ్ మూవీ. ప్యారలల్ స్టోరీలతో సినిమాని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. శ్యామ్ సింగరాయ్ లో 2 పాత్రల్లో తన పెర్ఫార్మెన్స్ తో మరో మెట్టెక్కాడు నాని. ఇక సాయి పల్లవి దేవదాసి పాత్రలో పాతుకుపోతే, కృతి శెట్టి కవ్వించే పాత్రలో యూత్ మతిపోగొట్టింది. మడోన్నా సెబాస్టియన్ కూడా తన పాత్ర మేరకు పర్లేదనిపించింది. సెట్లు, గ్రాఫిక్స్ తో పాటు ఈ సినిమాకు మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసిందంటున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం శ్యామ్ సింగరాయ్ కి అదనపు ఆకర్షణ కాగా, నవీన్ నూలి ఎడిటింగ్ మరో ప్లస్ అంటున్నారు. ఇక సెట్లు, ప్రొడక్షన్ వాల్యూ సినిమా స్థాయిని పెంచాయి. కథనం కూడా కదిలిస్తాయి. కాకపోతే సెకండ్ హాఫ్ మీదే మిక్స్డ్ టాక్ వస్తోంది. థియేటర్స్ బయట భారీ కటౌట్లతో పాత రోజుల్ని గుర్తు తెచ్చింది శ్యామ్ సింగరాయ్ మూవీ. ముగ్గురు హీరోయిన్లు, 4 విలన్లు, 55 కోట్ల పైనే భారీగా బడ్జెట్ తో పాటు భారీ సెట్లు అన్నీ కలిపి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. మొత్తానికి సెకండ్ హాఫ్ మిక్స్డ్ టాక్ పక్కన పెడితే ఓవరాల్ గా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ.